అలాగే నేనన్నా నా మాటలన్నా అలవాటు. తండ్రి ఎంతో కష్టపడి చెరుకు రసం తీస్తుంటే పక్కన గోడకు వాలి భవిష్యత్తు గురించి అమాయకంగా ఆలోచించే కుర్రాళ్ళలో ఉన్నారు సార్ జనాలు. వాళ్ళకు కావాల్సింది జీవితం, బతకడానికి కావాల్సింది భరోసా. అది ఈ జన్మలో నువ్వు ఇవ్వలేవు. షిఫ్ట్ అయిపోయారు సార్, అందరూ షిఫ్ట్ అయిపోయారు. మీకు అర్థం కావట్లేదు అంతే. మేమేదో చేస్తామని కాదు, వాళ్ళు ఏదైనా చేయగలరనే నమ్మకంతో. ఒక్క నిమిషం సార్, మనం మీ అమ్మాయి మళ్ళీ 2-3 సార్లు కనిపించింది, కానీ నేను అస్సలు తగ్గలేదు. కనీసం వెళ్ళి మాట్లాడడం కూడా ట్రై చేయలేదు. నా గౌరవమే కాదు, మీ గౌరవం కూడా నాకు చాలా ముఖ్యం. ఏమైంది సార్? ఈ మధ్య అన్నింటికి క్యూలో నుంచి అలవాటు అయిపోయి కొంచెం కాలు పట్టేసిందండి. ప్లీజ్ టేక్ కేర్ సార్. ఎంతో కొంత మీలో కూడా ఉండకపోతే మీ కొడుక్కి ఇంత గొప్ప లక్షణం రాదు. చాలా బాగా హ్యాండిల్ చేశాడు సార్. ప్రతి మనిషికి నేనే ప్రత్యేకమని ఫీల్ అయ్యేలా చేశాడు, చిన్న చిన్న పనులతోటి. ఈ ఎలక్షన్లు ఈ ఓట్లు మనకు అవసరం అనిపిస్తుంది సార్, కానీ అలా ఉండలేం కదండి. ఎందుకంటే సమాజంలో మనం కూడా ఒక భాగం. ప్రతిసారి మంచిగా నెగ్గాలనుకుంటాం, కానీ చెడే నెగ్గుతుంది, గుండె పట్టేసినట్టు ఉంటుంది. ఓ సార్, 2-3 రోజులు పడుతుందండి బయటపడటానికి. ఒకవేళ సడన్ గా మంచిగా నెగ్గింది అనుకోండి, అప్పుడు ఈ గుండె తట్టుకుంటుందో లేదో చెప్పను. నో, అలా చెప్పకండి సార్. అలా అయిపోయాయి సార్ మనుషులు. రండి, దర్శనం చేసుకుందరుగా. రెడీ చైర్మన్ గారు, లోపలికి వెళ్దాం. ఊరుకోయా, సాయంత్రం నెగ్గాలి, అప్పుడు చైర్మన్. అప్పటిదాకా ఇదిగోలా సామాన్యులమే. ఎప్పుడో గాని రావాలంటే అవకాశాలు, మళ్ళీ ఎప్పుడు రావాలి ఇలా క్యూలోని. రండి, అందరూ చక్కగా లైన్లో వెళ్దాం రండి.